కస్తూరీ తిలకం లలాట ఫలకే. అది కృష్ణా తీరంలో అవనిగడ్డ గ్రామం. అక్కడ అతి సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబం. సంస్కారం తప్ప ఏ ఆస్తులూ లేని ఆ కుటుంబంలో తన తల్లిదండ్రులైన కాశీ విశ్వనాథ శర్మ, శ్రీలక్ష్మీ దంపతుల స్ఫూర్తితో గానమే తన ప్రాణంగా భావించే ఒక బాలగాయకుడు చిన్నతనంలోనే శంకరాభరణం చిత్రగీతాలను ఓ వేదికపై పాడి ఉద్దండులను సైతం అబ్బురపరచిన బాల సాధకుడు. ఆ జిల్లాలోనే పుట్టి తన మధుర గానంతో తెలుగు జాతిని పునీతం చేసిన ఘంటసాల పాటను, ఆ సాహిత్యపు విలువలను తన వారసత్వంగా స్వీకరించి సంగీత సరస్వతిని ఉపాసించడానికి 1990లో హైదరాబాదుకొచ్చాడు ఆ యువగాయకుడు. శివానందలహరి శివశంకరీ. విలువల్ని పాటించే సినిమా జర్నలిస్టుగా, రాజీపడని సినీ నేపథ్య గాయకుడిగా, పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, సంగీత దర్శకుడిగా, ప్రయోక్తగా 2 దశాబ్దాల పాటు అతని ప్రయాణం సాగింది. ఆ దశలోనే అతనిలో ఒక పరివర్తన. తాను సైతం ప్రపంచానికి ఏదో చెయ్యాలి అనే తపన లక్ష్యంగా మారింది. ఆ లక్ష్యానికి రూపమే తెలుగువారు గర్వించే మధుర గాయకుడు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి. ఉద్ధరేదాత్మనాత్మానం. జీవితమంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటన్మెంట్ అని భావించి అప్పటి వరకు తాను చేసిన జీవిత ప్రయాణపు దిశను మార్చుకుని తాను గురువుగా భావించిన ఘంటసాల స్ఫూర్తితో ప్రపంచంలోనే తొలిసారిగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సంగీత భరిత తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతను స్వీయ సంగీతంలో గానం చేసి, రికార్డు చేసి, ఘంటసాలకు అంకితమిస్తూ విడుదల చేసి గురు రుణం తీర్చుకున్నారు గంగాధర శాస్త్రి. ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. నాన్నగారిది మొదటిసారి భగవద్గీత విన్నప్పుడు నాన్నగారు ఆకాశాన్ని వచ్చి పాడుతున్నారేమో అనిపించింది. కానీ ఇవాళ ఇక్కడ వింటున్నప్పుడు దేవుడు చెప్తుంటే విన్నట్టు. అనేక బాహూదర వక్త్ర నేత్రం. 700 శ్లోకాల భగవద్గీతను 7 ఏళ్ల పాటు ఆత్మశుద్ధితో గానం చేసిన గంగాధరుడి చిత్తశుద్ధి తెలుగువారికి చిరస్మరణీయమవుతుంది. భగవద్గీత జీవనగీత, మరణగీత కాదు అన్న నినాదంతో సాగుతున్న గంగాధరుని కృషిని దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ వంటి మహానుభావులు ఎంతగానో ప్రశంసించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్నతోనూ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం గౌరవ డాక్టరేటుతోనూ గౌరవించింది. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. Way you recited is so beautiful, enchanting. God bless you. సేవ లేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదని భావించిన గంగాధర శాస్త్రి స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా భగవద్గీత పునాదులపై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీతా ఫౌండేషన్. భగవద్గీతా ఫౌండేషన్ ద్వారా గీతా ప్రచారంతో పాటు వ్యవస్థాపకులు శ్రీ గంగాధర శాస్త్రి మార్గనిర్దేశకత్వంలో పేద విద్యార్థులకు, అనాథ బాలలకు, వికలాంగులకు, వృద్ధాశ్రమాలకు చేయూత, గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ, వైద్య ఆయుర్వేదాలకు సహకారం, సంస్కృతి,
పర్యావరణ పరిరక్షణ వంటి అనేక సేవా కార్యక్రమాలతో భగవద్గీత ఫౌండేషన్ జనవాహినికి ఆత్మబంధువయ్యింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జనన మరణాల మధ్య జీవిత ప్రయాణాన్ని ఆదర్శవంతంగా కొనసాగించమని చెప్పే గీతాచార్యుని బాటలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ భగవద్గీత యూనివర్సిటీ స్థాపనే పరమలక్ష్యంగా ప్రయాణిస్తున్న మన తెలుగు తేజం, గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారికి విజయీ భవ, దిగ్విజయీ భవ. ఇంతటి మహోత్కృష్టమైన గీతాగాన యజ్ఞం చేసే భాగ్యాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మకు, సాకారం చేసిన ఎందరో భగవద్బంధువులకు అనంతకోటి వందనాలు. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతిని వెలిగిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.